నా తండ్రి ఆధ్యాత్మిక గురు భగవాన్ శ్రీ శ్రీ రామదూత స్వామి పాదపద్మలకు అనంత కోటి నమస్కారములు. నాకు సంతానం లేకుండా నేను ఉన్నప్పుడు అయ్యారుపల్లిలో ఉండే మాడెం చంద్రశేఖర్ అన్న స్వామి గురించి చెప్పడము, స్వామి గురించి విన్న తర్వాత పోయిన సంవత్సరము సుబ్రహ్మణ్య షష్ఠికి తిరుపతి స్వామి దర్శనం వెళ్ళేసి అక్కడ భగవాన్ శ్రీ రామదూత స్వామి బుక్ తీసుకొని చదివిన తర్వాత నేను ఫిబ్రవరి 10వ తేదీన పూజ చేసుకున్నాను. దీనికి సహకరించిన మా రామాంజనేయులకు చాలా నమస్కారాలు. నేను అదేవిధంగా గుడిమల్కాపూర్ ప్రోగ్రాం జరిగినప్పుడు నేను 4 పుస్తకాలు తీసుకొని మా ఊరిలో ఉండే నలుగురికి ఇవ్వడం జరిగింది. అందులో ఒక పుస్తకాన్ని మా ఇంటి పక్కన ఉండే కోట నాగసుబ్బరాయుడు దంపతులకు ఇచ్చాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మవారు నోట్లో పుళ్ళు లేసేసి పాపము అన్నం తినలేక చాలా ఇబ్బంది పడుతూ ఉండేది. నేను ఆ బుక్ ఇచ్చిన తర్వాత అమ్మవారు వాళ్ళ ఫ్యామిలీలో అందరూ స్వామి నామం జపించిన తర్వాత 5 రోజుల నుంచి ఆ అమ్మవారు అన్నం తినడము ట్యాబ్లెట్ కూడా మానేసింది. అదే ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే ఆ అమ్మవారు ప్రెషర్ కుక్కర్లో పప్పు పెట్టేసి వండుతూ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ కుక్కర్ పేలేసి ఆ నీళ్ళు ఆ అమ్మవారి మగ మీద పడినాయి. నేను ఒక ఫిజిక్స్ లెక్చరర్గా తెలుసు, ఆ ప్రెషర్ కుక్కర్లో నీటి ఉష్ణోగ్రత 120 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఆ వాటరు ఆ అమ్మవారి మగ మీద పడినా కానీ ఆ అమ్మవారికి ఏమి కాకుండా స్వామి కాపాడినాడు. వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ వాళ్ళ అమ్మవారు వాళ్ళ ఫ్యామిలీలో కొడుకు కూతురు వాళ్ళు ఎప్పుడు నిరంతరం స్వామి దేవుల్లో ఉంటారు. భగవాన్ శ్రీ వారికి ఇంకోటి వాళ్ళ అమ్మవారు ఒకరోజు స్వప్నంలో అంటే ఎవరు వాళ్ళ అమ్మవారు శ్రీరామదూత స్వామికి సువర్ణ లక్ష్మికి వేణుదత్తాత్రేయ స్వామికి అన్నం వడ్డిస్తున్నట్టు కల వచ్చింది. వాళ్ళ కొడుకు శ్రీరామదూత స్వామి నాన్నగాను వాళ్ళ నాన్నకు వాళ్ళ శ్రీరామదూత స్వామి కొడుకు కూడా కనిపించి చాలా మెరాకిల్ జరిగినాయి. జస్ట్ ఒక 40 రోజుల క్రితము వాళ్ళు సువర్ణ లక్ష్మి దాంపత్య వధం చేసుకున్నారు. దాంపత్య వధం చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో పనుకున్న తర్వాత సువర్ణ లక్ష్మి అమ్మవారు వాళ్ళని తాకుతూ వెళితే ఆ దిండు కింద చూస్తే సువర్ణ లక్ష్మి అమ్మవారి యొక్క అక్షింతలు ఉన్నాయి. మనం చేసిన అక్షింతలకు చాలా తేడా ఉంది, చాలా వండర్ఫుల్ అండి. అదేవిధంగా ఇంకొక బుక్ మా ఊరిలో ఉండే ఎర్రబ్బి అని మోహన్ అనే పిల్లోడు మూడో కొడుకు. ఆ పిల్లోనికి సంతానం లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాడు. నేను బుక్ ఇచ్చిన తర్వాత జస్ట్ 15 రోజులకే వాళ్ళ మిస్సెస్ కన్జ్యూవ్ అయింది. ఆ పిల్లోడు కూడా వచ్చినాడు. చాలా మెరాకిల్ జరిగినాయి. అదేవిధంగా జస్ట్ 55 రోజుల క్రితము మంజుల అమ్మవారు మా ఇంట్లో సత్సంగం పెట్టినారు. సత్సంగం పెడితే ఒక ఎవరంటే కోట అంట తర్వాత కాకి ఓబులేస్ అనే అతను ఎప్పుడు వాళ్ళ బేడ మందు తాగుతూ మద్యం చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మవారు చాలా బాధపడితే వాళ్ళు జస్ట్ ఆ బుక్ ఆ ఫోటో తీసుకొని పోయిన తర్వాత అతను బయటికే పోవడం లేదు, బాగా ఇంట్లో మొగ్గం వేసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ పాపకు కూడా పెళ్లి సంబంధం వచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఈ నెల 20 తేదీ నిశ్చితార్థం ఉంది కాబట్టి ఆ దంపతులు రాలేకపోయినారు. ఇది వాస్తవం అండి. ఇంకోటి చెప్తున్నాను, నేను రియల్గా అనిపిస్తున్నది, నేను స్వామికి వచ్చేటప్పుడు అన్న ఒక బస్సుకు మన భక్తులను రాసుకొని వచ్చిన తర్వాత చాలా ఒత్తిడిగా ఉండేది. స్వామి ఈ రోజుతో నాకు ఒత్తిడి తీరిన స్వామి అని అనుకుంటే జస్ట్ ఆడ పెట్టిన తర్వాత నా చేతి నుండి మల్లెపూల వాసన వస్తుందండి. ఇది రియల్. తండ్రి ఎక్కడ లేడండి, నా ఉదయంలో ఉండారు. నిన్ను నన్ను అని లేనే లేదు. ఏదైనా ఒక మంచి విషయం చెప్పాలంటే చాలు నోట్లో ఏదో ఒక వాసన వస్తూనే ఉంటుంది. నేను మటుకు వీళ్ళ ముద్దరిని జీవితంలో మర్చిపోనండి. మా చంద్రన్నను యాక్చువల్గా నేను ఫస్ట్ మా అమ్మవారు ఒప్పుకోలేదు పూజ పెట్టుకోవడానికి. నాకు చాలా సహాయం చేసిన మా అన్న రామాంజనేయులకు, నాకు ఆధ్యాత్మికం అనేది తెలీదు, నన్ను చేయబట్టి నడిపిస్తున్న మా సుధాకర్ అన్నకు శతకోటి వందనాలు. నా తండ్రి ఆపద్ బాంధవుడు అనాథ రక్షణుడుకు ఎన్నో జన్మల రుణబంధం, జీవితాంతము అతని పాదాల వద్ద రేణుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరూ వచ్చేసి నిజంగా చెప్తున్నానండి, నేను ఒక లెక్చర్గా చెప్తున్నాను, నేను దేవుణ్ణే నమ్మను.
మా అమ్మవారు ఉండేల ప్రవళిక చౌడేశ్వరి అమ్మవారి యొక్క ఉపాసకరాలు. ఎప్పుడు నన్ను పూజ పిలిచి నేను పోలేదండి. మీరు ప్రతి ఒక్కరు స్వామి కనీసం 2 బుక్కులు 2 మాలలు తీసుకొని మీ ఊర్లో ఉంటారండి. ఎవరో ఒకరు అనారోగ్యంగా క్యాన్సర్ ఉంటుందండి, వాళ్ళకు చెప్పేసి ఆ బుక్ చదివేయండి. వాళ్ళు ఖచ్చితంగా స్వామి కనెక్ట్ అవుతారు, వాళ్ళ లైఫ్ బాగుపడుతుంది, ఆ విలేజ్ అంతా బాగుపడుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా తండ్రికి జై బోలో ఓం నమః.